అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల రెండో సోమవారం రోజు అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవం జరుపుకుంటాం. మూర్ఛ వ్యాధి గూడా ఒక సాధారణ వ్యాధి లాంటిదే. మిగతా అన్ని వైద్య సేవలు ఎలాగా అయితే అందిస్తామో మూర్ఛ వ్యాధిగ్రస్తులకు కూడా అలాంటి వైద్య సహాయమే అందించాలి. ఆ మూర్ఛ వ్యాధి లేదా ఫిట్స్ వచ్చిన ఒక నిమిషమో, 2 నిమిషాలో తప్పితే మిగతా అంతా పేషెంట్ సాధారణంగానే సాధారణ లక్షణాలతోనే ఉంటారు. మూర్ఛ వ్యాధి వచ్చిన ఆ క్షణంలోనే మూర్ఛ వ్యాధి లక్షణాలైన షివరింగ్ ఆఫ్ ద హ్యాండ్స్, కాళ్ళు చేతులు వణకటం గాని, అంటే చూపు స్టేరింగ్ లుక్, నోట్లోంచి నురగ రావటం, ఒక్కొక్కసారి అపస్మారక స్థితిలోకి వెళ్తారు. ఒక్కొక్కసారి అంటే మనం పిలిచినా కూడా పలకకుండా నోట్లోంచి నొరగొచ్చి శ్వాస తీసుకునే విధానం కూడా శబ్దం వచ్చేవిలాగా, అంటే కొంచెం స్టర్నస్ బ్రీదింగ్ అంటాం కదా, అలా తీసుకుంటా ఉంటారు. అయితే ఇది హైపర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద న్యూరాన్స్ వల్ల వస్తుంది కాబట్టి ఈ మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు వైద్య సహాయం కంపల్సరీగా కంటిన్యూస్ గా తీసుకుంటా ఉండాలి. మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోవాలి. వీళ్ళు స్విమ్మింగ్, డ్రైవింగ్ లాంటి క్రియలు చేయకూడదు. ఎందుకంటే సడన్ గా వాళ్ళకి స్విమ్మింగ్ చేసేటప్పుడు మూర్ఛ వ్యాధి వచ్చినా కూడా, అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు వచ్చిన ఆయన తనకే కాకుండా ఎదుటి వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి డ్రైవింగ్ చేయటం, ఇలాంటి ఈ వ్యాపకాలు పెట్టుకోకూడదు. మిగతా మూర్ఛ వ్యాధి లక్షణాలు తరచుగా రాకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా వైద్య సహాయం తీసుకోవాల్సిందే. ఎందుకు వచ్చింది ఏంటి అని ఎంఆర్ఐ స్కానింగ్లు, బ్రెయిన్ స్కానింగ్లు తీపించుకొని దానికి న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్తో, అబ్జర్వేషన్తో కంటిన్యూస్ మానిటరింగ్ అయితే అవసరం అండి. అంటే ఇప్పుడు మూర్ఛ వ్యాధి దినోత్సవం రోజు మూర్ఛ వ్యాధిగ్రస్తులందరికీ అంటే కంటిన్యూస్ మెడికల్ సపోర్ట్ అంటే చాలా దీర్ఘకాలంగా కొంచెం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది తీసుకుంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళకి ట్రీట్మెంట్ సెట్ అయిపోతుంది. ఆ లక్షణాలు అనేవి తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాలనుకున్నది ఏంటంటే గర్భిణీ స్త్రీల్లో వచ్చే ప్రీ ఎక్లాంషియా, ఎక్లాంషియా గురించి. అంటే ప్రీ ఎక్లాంషియా గర్భిణీ స్త్రీల్లో అంటే ఎక్కువగా 20 వారాల తర్వాత గర్భిణీ స్త్రీల్లో కాళ్ళు చేతులు ఉబ్బటం, మొహం కూడా ఉబ్బరంగా రావటం, యూరిన్ లో ప్రోటీన్ పోవటం ద్వారా హైపోప్రోటీనిమియా అంటే ఆల్బుమినూరియా అంటాం మనం. యూరిన్ లో ఆల్బుమిన్ మనం చూస్తూ ఉంటాం. హైపర్ టెన్షన్ వస్తుందండి ఈ అన్నిటి మూలాన. బీపీ అందుకనే గర్భిణీ స్త్రీల్లో తరచుగా చూపించుకుంటా ఉండాలి. ప్రతి 10 రోజులకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రక్తపోటు చెక్ చేయించుకుంటా ఉండాలి. బీపీ కనుక కంట్రోల్లో ఉంటే పర్వాలేదు, కానీ బీపీ కొంచెం ఎక్కువగా ఉంటే అంటే 80 అంటే 80/120 120/80 ఉండాలి కదా. ఒక 10 పాయింట్ల తర్వాత అంటే 90/130 దాకా ఓకే, కానీ దాన్ని క్రాస్ అయితే కంపల్సరీగా మనం వైద్య సహాయం తీసుకోవాలి. అలాగే ఎక్లాంషియా సిమ్టమ్స్ ఉంటాయి. ఎక్లాంషియా సిమ్టమ్స్ అంటే కొంతమందికి అసలు ప్రీ ఎక్లాంషియా సిమ్టమ్సే చూపించు. కొంచెం ఉబ్బరం తప్పితే వాళ్ళకి తలనొప్పి కానీ, డిజీనెస్ కానీ, రెస్ట్లెస్నెస్ కానీ, హెవీనెస్ ఇన్ బ్రీతింగ్ కానీ అసలు ఏ లక్షణాలు లేకుండానే. ఎక్లాంషియాలో ఎలా ఉంటుందంటే సడన్ గా ఫిట్స్ వచ్చేస్తాయి. వెళ్తా ఉంటారు, సడన్ గా ఫిట్స్ వచ్చేస్తాయి. అప్పుడు పేరెంట్స్ ఫిట్స్ వచ్చిన ప్రెగ్నెంట్ అమ్మాయిని తీసుకొని వచ్చి చూస్తే, మనం బీపీ చెక్ చేస్తే అప్పుడు ఉంటుంది 200 అబోవ్ అప్పుడు బీపీ ఉంటుంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా ఉంటే అది ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. ఇది అంటే ఒక్కొక్కసారి మాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అంటాం. అది మనం ఇర్రివర్సిబుల్ డ్యామేజ్లు జరుగుతూ ఉంటాయి. సమ్ మదర్ కి ఫీటస్ కి ఇద్దరికి కూడా ఇది ప్రమాదకరమే అన్నమాట. ఎక్లాంషియా సిమ్టమ్స్ దాకా రాకుండా ప్రీ ఎక్లాంషియా సిమ్టమ్స్ లోనే మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకొని గర్భిణీ స్త్రీలు తప్పకుండా అందుకనే బీపీ చెకప్ చేయించకుండా ఉండాలి. మరి రక్తపోటు తో పాటు యూరిన్ టెస్ట్, యూరిన్ లో ఆల్బుమిన్ ఏమన్నా కనపడుతుందా, ట్రేసెస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూపించుకుంటా ఉండాలి. హిమోగ్లోబిన్ అది సరిపడా ఉందా లేదా చూపించుకుంటా ఉండాలి. ఇది రాకుండా టెటానస్ టాక్సైడ్ అంటే ఇది టీటీ 3 డోసెస్ ఇస్తాం కదా మనం. మొదటిసారి గర్భిణీ స్త్రీలకి టెటానస్ టాక్సైడ్ ఇంజెక్షన్ ఇస్తాం. అంటే 5th మంత్, 6th మంత్, 7th మంత్ ఆర్ ఇప్పుడు 3rd మంత్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఏదైనా మొదటిసారి గర్భిణీ స్త్రీలకి 3 డోసులు టీటీ ఇంజెక్షన్ ఇస్తాము. రెండోసారి గర్భిణీ ధరించిన స్త్రీలకు మాత్రం 2 డోసులే సరిపోతాయి టీటీ ఇంజెక్షన్స్.
సో ఇది ఫిట్స్, టిటానస్ గాని, ఫిట్స్ గాని, ఎక్లాంప్షియా గాని ఇవన్నీ ఒకే జాతికి చెందిన లక్షణాలు కాబట్టి వైద్య విధానంలో గర్భిణీ స్త్రీలకు అత్యంత ప్రాణాంతకంగా మారుతున్న ఈ ఎక్లాంప్షియా, ప్రీ ఎక్లాంప్షియా గురించి గర్భిణీ స్త్రీలు తరచుగా చర్చించుకుంటా ఉండాలి. దీని గురించి ఎడ్యుకేటెడ్ ప్రెగ్నెంట్ విమెన్ అందరూ అవేర్‌నెస్ ఉండాలి. మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషియన్స్ దగ్గరికెళ్ళి దీని గురించి మీరు అవేర్‌నెస్ పెంచుకోండి. మీరు అలాంటి ప్రాబ్లమ్స్ పడకుండా చూసుకోండి. అలాంటి ప్రాబ్లమ్స్ మీరు గర్భిణీ స్త్రీలైతే కనుక. మీరు అయి ఎలా అవాయిడ్ చేయొచ్చో చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈవెన్ వెరీ వెల్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికాలో ఉన్నా కూడా దీని నుంచి మనం తప్పించుకోలేం. దీని మూలాన ఐయూజీఆర్ ప్రాబ్లమ్స్ అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫీటస్ కి. దాని మూలాన స్మాల్ బర్త్ వెయిట్ బేబీ, స్మాల్ బేబీ ఇలాగా రకరకాల ప్రాబ్లమ్స్. స్మాల్ బేబీని ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనందరికి తెలిసిందే, బేబీని పెంచడానికి ఎన్ఐసిలో నియోనటాలజిస్టులు ఎంత కష్టపడతారు. సో ఇది గర్భిణీ స్త్రీల్లో గర్భిణీ స్త్రీలకి ఒక బలమైన శత్రువు ఈ ఎక్లాంప్షియాను, ప్రీ ఎక్లాంప్షియా. ఎనీమియా యూజువల్లీ ఎనిమియా కూడా ఒక పెద్ద శత్రువే, కానీ ఈ ప్రీ ఎక్లాంప్షియా నుంచి మాత్రం మిత్రులారా, మీ పిల్లలు కానీ, మీ స్నేహితుల పిల్లలు కానీ, ఎవరైనా ఇప్పుడు మీ చుట్టుపక్కల కానీ గర్భిణీ స్త్రీలు కనుక ఉన్నట్టయితే తప్పకుండా బీపీ చెకప్ చేయించుకోవాల్సిందే. బ్లడ్ ప్రెషర్ చెకప్ ఒక్కొక్కసారి ఇప్పుడు అందరం కూడా మిషన్ల మీద చేస్తున్నాం. ఈ పల్స్ ఆక్సిమీటర్ మిషన్ మీద బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుందని. అంతకు ముందు రోజుల్లో అయితే వైద్యులు చక్కగా పేషెంట్ ని పక్కనే కూర్చోబెట్టుకొని ఆ స్పిగ్మో మానోమీటర్, ఎల్కోమీటర్, ఆ బీపీ అంటే మాన్యువల్ గా చూసేవాళ్ళం మనం. ఇప్పుడు రాను రాను టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ పేషెంట్ కోవిడ్ తర్వాత మరి పేషెంట్ దగ్గరగా కూడా చూడాల్సిన అవసరం లేకుండా ఈ మెషిన్లు కూడా ఒక్కోసారి తేడాలు పడుతున్నాయి. అది కూడా ఒకసారి చూసుకోవాలి. పేషెంట్ కనుక ఎప్పుడైనా తలనొప్పి అని చెప్పిందంటే మాత్రం శ్రద్ధ తీసుకొని తలనొప్పి కారణం ఏమై ఉండొచ్చు అని కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించి మనం బీపీ చెకప్ చేసిన బీపీ నార్మల్గా ఉంది, 20 వారాల తర్వాత లోపల బేబీ ఎలా ఉంది అన్ని చూసుకొని జాగ్రత్తగా మానిటర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఈ ఎక్లాంప్షియా చాలా బలమైన శత్రువు కాబట్టి గర్భిణీ స్త్రీలకి ఎక్లాంప్షియా నుంచి, ప్రీ ఎక్లాంప్షియా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఎప్పుడైనా సరే గర్భిణీ స్త్రీలు ఈ బీపీ చెకప్ మాత్రం మానొద్దు. జాగ్రత్తగా కంటిన్యూస్ మానిటరింగ్ లో ఉండండి. ఎవరు అంటే ఈ ఈ ఫిబ్రవరి 2వ సోమవారం ఇవాళ ప్రపంచ మూర్ఛ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ, మూర్ఛ వ్యాధిగ్రస్తులందరికీ నేను చెప్పేది ఏంటంటే కంటిన్యూస్ మానిటరింగ్ లో ఉండండి. మీ డాక్టర్ సలహాలు తీసుకోండి, సంప్రదిస్తూ ఉండండి. ఇది వైద్య సహాయంతో తగ్గే జబ్బే. దీన్ని మీరు ఏదో పెద్ద జబ్బుగా ఊహించుకొని అంత భయపడాల్సిన పని లేదు. మన దీనికి నివారణ వైద్య సహాయంతో మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. దీని బారిన పడకుండా మనం కాపాడుకుందాం. మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా వీళ్ళకి సహాయ సలహాలు అందించి వాళ్ళను కూడా ఈ మూర్ఛ వ్యాధికి బారిన పడకుండా ప్రాణాంతకంగా మారుతున్న గర్భిణీ స్త్రీలకి ప్రాణాంతకంగా మారుతున్న ఈ ఎక్లాంప్షియా నుంచి, ప్రీ ఎక్లాంప్షియా నుంచి అందరూ ఫ్రీ అవ్వాలని, ఎక్లాంప్షియా ఫ్రీ ప్రెగ్నెన్సీ మన ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియాలో ఉండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. Please like, share and subscribe my channel. Thank you dear all. Thank you.